శ్రీమాత్య నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. తులారాశి వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీళ్ళే. అయితే ఈ తులారాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో వారు ఎలాంటి సుఖాలను పొందుతారు, అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా తులారాశి వారి జాతకులకు వారి యొక్క జీవితకాలం ఒక స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు పొందుతారు. అలాగే స్త్రీ వల్ల వారు కష్ట నష్టాలను ఎదుర్కొంటారు. అదేవిధంగా ఎటువంటి వ్యక్తులకు వారు దూరంగా ఉండాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక తులారాశిలో పుట్టిన వాళ్ళు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి యొక్క జీవితంలో ప్రారంభంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. ఎన్నిసార్లు అపజయాలను ఎదుర్కొన్నా కానీ ఏదో సాధించాలి అన్న పట్టుదల తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలతో ఆ తపనతో అనుకున్న పనులు సాధించుకుంటారు. తులారాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. తమ యొక్క ఆలోచనను, తమ యొక్క నిర్ణయాలను ఎవ్వరితోని షేర్ చేసుకోవడానికి వీరు అస్సలు ఇష్టపడరు. తమ యొక్క నిర్ణయాలను, ఆలోచనలను తమ మనసులోనే దాచుకుంటారు. ఇతరుల క్యోక్తులకు లొంగకుండా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఇక తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఎంతో నేర్పును కలిగి ఉంటారు. అలాగే వీరు మేధావులుగా కూడా గుర్తింపును పొందుతారు. అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడడం, అలాగే బయటికి కూడా ఆకర్షణీయంగా కనిపించడం ఈ తులారాశి వారిలో ఉన్న ఒక మంచి లక్షణం. ఇక ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో రాణిస్తారు. వీరు ఆర్థిక క్రమశిక్షణను కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశకంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. వీరు అలంకార ప్రియులు. అలాగే ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు. ఇతరులను ఆకట్టుకోవడానికి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు. ఈ తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఊహించని విధంగా అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే తులారాశి వారికి బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఏ విషయంలో కూడా తులారాశి వారు రాజీ లేకుండా శ్రమిస్తారు. ఇక ఈ తులారాశి వారి జీవితంలో ఒక స్త్రీ మూలకంగా ఎన్నో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే తులారాశి వారిలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె మీ దగ్గరి బంధువుల్లో ఉండే స్త్రీ కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారు కూడా అయి ఉండొచ్చు. అంటే మీరు ఏ విధంగా మీరు దీన్ని గమనించాలి అంటే 1-2 సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి మాత్రం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగని బంధాలని, బంధుత్వాన్ని వదులుకోమని కాదు. తను ఇచ్చే సూచనలు, సలహాలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైకి మాత్రం చూడడానికి మీ యొక్క మంచిని కోరుకునేవారుగానే, మీ యొక్క శ్రేయోభిలాషిగానే కనిపిస్తారు. కానీ దాని వెనకాల ఎంతో అర్థం ఉంటుంది. ఎలా అంటే వారు మీ యొక్క చెడును మనస్సులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది. అదేవిధంగా ఆ స్త్రీ మీ బంధువులో ఉండొచ్చు, లేదా మీ ఇరుగు పొరువారై ఉండొచ్చు, లేదంటే మీతో స్నేహితులుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారి కూడా ఉండొచ్చు. కాబట్టి వారి వల్ల మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశాలైతే చాలా ఉంటాయి. అంతేకాకుండా మీ ఇంట్లో అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవలకు కూడా కారణం వారే. మీ ఆనందాన్ని, సంతోషాన్ని
దూరం చేసి నాశనం చేసేది కూడా వారే. అదేవిధంగా మీ జీవితంలో మీరు ఎదగకపోవడానికి గల కారణం కూడా వారే. ఎలా అంటే వారు మీరు చేసే పనుల విషయంలో కల్పించుకోవడం, మీరు అడగకుండానే మీకు ఉచిత సలహాలు ఇవ్వడం అనేది అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. అయితే ఈ తులారాశి జాతకులు ఏ విధంగా ఉంటారంటే, ఎవరైనా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నా, ఆర్థికపరమైన లావాదేవీల గురించి కానీ ఏదైనా నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశివారు ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల దాన్ని వీరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయి అంటే వీరి నాశనాన్ని కోరుకునే విధంగా ఉంటాయి. ఆ విధమైన మనస్తత్వం గల స్త్రీలు మీకు ఎదురుపడినప్పుడు వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. ఈ విషయంలో తులారాశి వారికి చెందిన వ్యక్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. తులారాశికి చెందిన వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బయటి వ్యక్తులు ఎవరైనా ఒక స్త్రీ మూలకంగా ఇబ్బందుల పాలయ్యేటటువంటి అవకాశాలు మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఇక ఈ తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్య, కుటుంబ జీవితం పరంగా కూడా కావచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాల కారణంగా వీరికి ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఈ తులారాశి జాతకులు ఏ విధంగా ఉంటారంటే, ఎవరైనా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నా, ఆర్థికపరమైన లావాదేవీల గురించి కానీ ఏదైనా నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశివారు ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ విధమైన మనస్తత్వం గల స్త్రీలు మీకు ఎదురుపడినప్పుడు వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. ఇక ఈ తులారాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేసినట్టయితే మీరు మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.